ఈ రాష్ట్రంలో RRR రోడ్ వరకు కూడా అన్ని రకాలుగా ముందున్నది కాబట్టి తప్పకుండా దానికే మన మోదీ అనేటువంటి ఒక డిజిటల్ క్యాంపెయిన్ తెలంగాణకు గత 9.5 సంవత్సరాలుగా ఏమేం చేశాము, ఈ రకంగా తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సహకారం అందించింది, కృషి చేసింది, ముందున్న విషయాన్ని కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మన మోదీ అనేటువంటి పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడతాం. ఫార్మల్గా ఈరోజు ప్రారంభించుకున్నాం. రేపటి నుంచి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల మధ్య తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. రెండవ డిజిటల్ క్యాంపెయిన్ ప్రశ్నిస్తున్న తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇంతవరకు గ్యారెంటీల విషయంలో ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏది కూడా ఇంతవరకు తెలంగాణ ప్రజలకు మరి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళలో కూడా క్లారిటీ లేదు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పెన్షన్స్ 4,000 పెంచే కార్యక్రమం కావచ్చు, రైతులకు 3 లక్షల సున్నా వడ్డీ రుణాలు కావచ్చు, 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాల మాఫీ కావచ్చు, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి కానీ, ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం తీసుకునే ధాన్యం పైన 500 బోనస్ కానీ, అనేక రకాలుగా 6 గ్యారెంటీల అమలుకు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది. ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అయితే 6 గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరిందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలు మాత్రము చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం. దాన్ని ప్రశ్నించే తెలంగాణగా మా యొక్క డిజిటల్ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఈ 2 డిజిటల్ క్యాంపెయిన్స్ మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు నేను మొన్న చెప్పడం జరిగింది, ఈరోజు నుంచి వీడియో వ్యాన్స్ కేంద్ర ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా దేశంలో ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశాం అన్న దాని మీద మేము వీడియో వ్యాన్స్ ద్వారా తెలంగాణలో ప్రతి పార్లమెంటులో కూడా వీడియో వ్యాన్స్ ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ప్రజల మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఆ వీడియో వ్యాన్స్ కూడా ఈరోజు ఇప్పుడు ప్రారంభించుకుంటాం. అది దాంతోపాటు నేను ముందు చెప్పినట్టు వికసిత్ భారత్ కోసం సలహాలు తీసుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రానున్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికకు సంబంధించినటువంటి సలహాలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా మొన్న ప్రారంభించాము. దాన్ని విస్తృతంగా రేపటి నుంచి అన్ని జిల్లాలలో కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సలహాలు తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఢిల్లీ కేంద్ర ఎన్నికల ప్రణాళిక కమిటీకి పంపించాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశించింది. కేంద్ర పార్టీ ఆదేశం మేరకు
ఆ యొక్క స్థలాలు తీసుకున్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి బాక్సులు కూడా రేపటి నుంచి అన్ని జిల్లాలలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు మనముడి కార్యక్రమం ఏదైతున్నదో దీన్ని వెబ్సైట్ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ దీని ద్వారా కూడా మా యొక్క ప్రచార కార్యక్రమం కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా సారీ వాకథాన్ అనేటువంటి కార్యక్రమం ఉంది. సాయంకాలము 5 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా నుంచి మహిళలు సారీ వాకథాన్లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత అక్కడనే జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏవైతున్నాయో అవి ముగింపు కార్యక్రమం కూడా అక్కడే కొనసాగుతుంది. దానికి మీరు అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఇంకేమైనా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు అనొచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళని జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరేనా అడుగు చెప్తాము. వాళ్ళు అడిగేదని జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న గవర్నమెంట్